నమస్తే. ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఈడ్పుటిస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తర పోరుకు తెరలే ఉంది. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలపై మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో తొలిసారిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. వైసీపీ ఆల్రెడీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. కూటమి అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎట్లా ఉండబోతుంది ఆ ఎన్నిక? ఇక్కడ చంద్రబాబు గారు ఏదైనా సరే నాంచి ఇనుము కూడా తుప్పు పట్టి దాంట్లోంచి వేర్లు వచ్చేదాకా ఆయన ఏది డెసిషన్ ఇవ్వరు. రెండోది ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మెజారిటీ అయితే లేదు, కానీ ఉనికిని చాటుకోవడం కోసం ఖచ్చితంగా తెలుగుదేశం ఒక అభ్యర్థిని నిలబెట్టాలి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి. సో ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఏది చేద్దామన్నా సరే డబ్బులతోనే పనులు అవుతూ ఉంటాయి. ఎక్కడ అట్లీస్ట్ ఒక 30-40% ఉంటే మిగిలిన దాన్ని యాడ్ చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నం, మరీ తక్కువ ఉన్నప్పుడు విశ్వ ప్రయత్నం చేయడం మాత్రమే మిగులుతుంది అన్నది. తర్వాత అక్కడ సమోజ్జీ లాంటి క్యాండిడేట్ల దగ్గర బొత్స సత్యనారాయణ గారు విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలో ఒక స్థాయి కలిగిన నాయకుడు. అతను పిసిసి అధ్యక్షుడు చేశాడు, తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా ఎమర్జ్ అయి ఉన్నాడు. సో ఇవన్నీ ఈసారి 11 స్థానాలకు పరిమితం అయ్యారు కాబట్టి ఈ ఎలక్షన్స్ గురించి ఏదో చర్చించవలసిన అవసరం వస్తుంది. కానీ స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా ఉండి లేదా రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే ఇది నల్లేరు మీద నరకలాంటి ఎలక్షన్, అందుకని ఇంకెళ్ళలేదు. అంటే బొత్స సత్యనారాయణను ఎంపిక చేయడం వెనుక ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేస్తుంటారు? అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే ఒక స్థాయి కలిగింది. ఇప్పుడు విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారు ధీటుగా ఎదిగిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు రాజకీయాలు మొదలెట్టి కొంచెం ఫుల్ ప్రెజర్గా చేసినప్పుడు అశోక్ గజపతిరాజు గారు డౌన్ఫాల్ అలా స్టార్ట్ అయింది. అది మాకు విజయనగరంలో తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. సో తర్వాత అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్స్లో అతను కూర్పుల్ని బ్రహ్మాండంగా ఈక్వేషన్స్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. సో అది సక్సెస్ స్టోరీ ఆఫ్ బొత్స సత్యనారాయణ గారు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో మొన్నటిదాకా ఒక పొలిటికల్ లెగసీ ఎట్లా నడిచిందో కూడా అందరికీ తెలుసు. సో విజయనగరం జిల్లాలోనూ గతంలో విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం కలిసి ఉన్నప్పుడు విశాఖ జిల్లా వేదికగానే రాజకీయాలు నడుస్తుంది. ఈయన అతిరథ మహారథులందరినీ సమన్వయపరుచుకుంటూ ఆనాటి కాంగ్రెస్ స్థాయిలో కూడా ఆయన అంచెలవారీగా ఎదుర్కొంటూ పీసీసీ అధ్యక్షుడి స్థాయికి వెళ్ళాడు. అతను చిన్న విషయాలు కాదు అవి. సో వీటిలన్నీ ఖచ్చితంగా యాడెడ్ ఫ్లేవర్స్ అవుతాయి. పైపచ్చి అతను సత్సంబంధాలు నెలకొల్పడంలో విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలో అతను మించినోడు ఎవడు లేడు. అంటే క్యాండిడేట్ విషయంలో కూటమి నేతలు ఇప్పటికే తర్జన భర్జనలు పడుతున్నారు. టీడీపీ కాంటెస్ట్ చేయదు, జనసేన వాళ్ళ అభ్యర్థి పేరు కూడా తెరపైకి వస్తుంది. ఎందుకు టీడీపీ బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టు? ఇప్పుడు ఏమవుతుందంటే 42 సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీ ఎంత 124 స్ట్రెంత్ సీట్లతో ఉండి కూడా ఓడిపోయారు అనుకోండి సార్. ఓటమికే ఛాన్స్ సార్ వెరీ బ్రైట్. అవును. ఓడిపోతే అపవాదు తెలుగుదేశం మీద పడుతుంది కదా. దానివల్ల ఏంటంటే అయిపోతే కలిగా వీళ్ళ కూటమిలో ఇప్పుడు బీజేపీలో నిలబెట్టి నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నువ్వు ఎంపీ అక్కడే ఉన్నాడు కాబట్టి పిల్లిమెల్ల గంట కట్టినట్టు చేస్తారు, అందుకని ఇంకెళ్ళలేదు. క్యాంప్ రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు కూడా చేస్తారు. 5 నుంచి 10 లక్షలు ఒక్కొక్క క్యాండిడేట్కి ఇవ్వబోతున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు క్యాంపు రాజకీయాలు చేసి డబ్బులతో కొని చేస్తే గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొన్న తెలుగుదేశం ఇంకా అదే లెగసీని కంటిన్యూ చేస్తుందని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈయనలో జగన్మోహన్ రెడ్డి అయితే వేరే చేపేసి వెనకాల కూర్చోమని వంశీనాలని వెనకాల తగలడమన్నాడు, అందుకని ఇంకేముంది. పైపు ఇలా కండో వేస్తున్నట్టు వేసి పక్కడికి వేసివాడు, ఆయనకైతే వేయలేదు కదా. ఇదైతే డైరెక్ట్ ఇన్విటేషనే కాబట్టి ఈ కంపారిజన్స్ ప్రజలు గ్రహిస్తారు. అసెంబ్లీకి వెళ్ళేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికేమో వాళ్ళు సుముఖంగా లేరు. ఎవరు కూడా ఈయన వెళ్ళేందుకు ఈయన సుముఖత వ్యక్తం చేయడం లేదు. కానీ స్పీకర్తో పాటు మంత్రులు పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అనేది. వ్యక్తిత్వ హననం, ర్యాగింగ్, వాళ్ళు చేసిన ర్యాగింగ్ వీళ్ళు చేస్తారు, అంతకని ఇంకేం. దీనివల్ల ఏమవుతుందండి, ఆయన రాడు, ఇక్కడ కేసీఆర్ వెళ్తున్నాడు, వెళ్ళడు కదా. ఒక లెవెల్ ఎదిగిన తర్వాత వాళ్ళకి డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఏమైనా ఉంటుంది, మరీ 11కి పరిమితం అయినప్పుడు ఆలోచించుకునే డెసిషన్స్ ఉంటాయి. అంతేగాని వెళ్ళి రోకల పోట్లన్నీ నేను భరిస్తానని చెప్పి రోకల్లో బొర్రెట్టాడు కదా. అప్పుడంటే ఎలక్షన్స్, ఇప్పుడైతే ఏముంది, వీళ్ళకి మైక్ ఎవరు ఎన్ని చూడలేదు. గతంలో వాళ్ళకే అదే జరిగింది, వీళ్ళకే అదే జరుగుతుంది. ఎవరు అతీతం కాదు. స్పీకర్ మొత్తం గేమ్ ఆడుతూ ఉంటాడు, అది అందరికీ తెలిసిన విషయమే. స్పీకర్ గేమ్ ఎలా ఉంటుందో తెలిసినప్పుడు ఎవడన్నా వెళ్ళి ఆ బయలు ముజమారని లోపలికి వెళ్తారు, ఎవరన్నా ఖచ్చితంగా వెళ్ళరు. సభలోకి వెళ్ళకపోతే ప్రజా సమస్యలను ఏముందండి, ఇప్పుడు 11 మంది గెలిచారు, అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు అతనికి, ఎవరు మిగిలిన 10 మంది పోరాడతారు. వీళ్ళు ఏముంది, ఇచ్చినప్పుడు మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడటమే, ఓకే, అంతకని ఇంకేం ఉంటుంది. నిరసన వ్యక్తం చేసి వాకౌట్, అంతే.
సో అంటే అది కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా చూస్తారు? ఎందుకంటే రాజకీయ హత్యలని కొంతమంది ఉంటారు, అదేవిధంగా హత్యాయత్నాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, ఒక ఇన్సిడెంట్ మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది మీరు చూడవలసిన విధానం ఏంటంటే అండి, సరే ఆ హత్యలు రాజకీయం అని దట్స్ నాట్ మై బిజినెస్ అండ్ యువర్ బిజినెస్. మీరు జర్నలిజంలో ఉన్నారు, నేను జర్నలిజం చదువుకుని ఉన్నాను. ఇవి ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ ప్రైడ్కి సంబంధించిన విషయం, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం. వీళ్ళు 4 అంటారు, వాళ్ళు 36 అంటారు, పేర్లు చెప్పంటారు. పోలీస్ స్టేషన్లో అయితే ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదని నాని గారు లాంటి వ్యక్తి మాట్లాడాడు ప్రెస్ మీట్. సరే ఇవన్నీ పక్క తీద్దాం. అనుకోని ఘటనలో చనిపోయిన వాళ్ళు ఎవరికైనా పోస్ట్ మార్టంలు చేయకుండా ఎవరైనా డైరెక్ట్ దహన సంస్కారాలకు ఎలా చేస్తుంది ఏ వ్యవస్థ అయినా చెప్పారు. గవర్నమెంట్ ఆఫీస్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే ఎన్ని పోస్ట్ మార్టంలు ఏ తెలుస్తాయి కదా. దానికి మీరు రాజకీయ రంగులు పురుగుకోండి. ఏదని వీడి పొలిటికల్ పార్టీ వాడు పార్టీ వాడు, వీడి చంపాడు, వీడి పార్టీ వాడు ఆడి చంపాడు, మాకెందుకు అది? శాంతి భద్రతలో 36 మంది చనిపోయారు లేదా శ్రీకాకుళం దగ్గర నుంచి అనకాపల్లి దాకా జరుగుతున్నవి. ఒక కొంతల రామకృష్ణ గారు గెలిచారని చెప్పి పొక్కలాంటి తీసుకెళ్ళి ఆ ఇల్లు ఎరగొట్టిన ఉదంతో మీరు చూడలేదా? అవును. ఏముందండి ఇది? ఏమైనా ప్రజాస్వామ్యంలో వాడికి ఏమైనా రాసిపెట్టి ఉందా? ఈ పార్టీకే ఓటు వేయాలి, ఆ పార్టీకి వేయకూడదు, ఇలాంటివి ఇవన్నీ అనూహ్య ఘటనల కింద వాటిని అభివర్ణిస్తున్నప్పుడు వీటిలో లా అండ్ ఆర్డర్ని ఎవరు పరిరక్షించాలి? ఎదురు పోలీస్ వ్యవస్థ, సంబంధిత హోంమంత్రి గారు, సంబంధిత ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఎందుకంటే సమాజంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే వాళ్ళు చాలా మైన్యూట్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అది మొత్తం ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ బంగ్లాదేశ్లో తిరగబడిపోతున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితులు లేవు కదా. ఇవాళ సమూహంగా ఏర్పడి 40-50 మంది వెళ్ళి కొడుతున్నారు, అయిపోయింది. మరి రాయలసీమ వ్యాక్సినేషన్, పల్నాడు వ్యాక్సినేషన్ నువ్వు ఎక్కడికే బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు ఉండరా? నువ్వు ఒకడు ఉన్నప్పుడు వీళ్ళు అదే పని చేస్తే దీన్నే కదా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కింద అభివర్ణిస్తాం. అంచేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలాంటి దిక్కుమాల ఘటనలు జరగకుండా ప్రభుత్వం వాటి మీద బాధ్యత వహించి పోలీస్ వ్యవస్థకి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. దానికి మీరు అనితమ్మ గారు నేను లాఠీ పట్టుకుని వెళ్ళి నేను చేయాలా, అయితే పోలీసు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి, ఇవన్నీ కాదు కదా సమాధానాలు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ప్రాణహాని జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు నిర్వీర్యం కాబడుతున్నాయి. వీటిల్లో బాధ్యత ఎవరిది? రూలింగ్ గవర్నమెంట్దే కదా. వాళ్ళే పనికిమాలిన పనులు చేశారని 23 నుంచి ఒకసారి ఇచ్చారు, వీళ్ళే పనికిమాలిన పనులు చేస్తారని వీళ్ళకి 11 ఇచ్చారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఆ పనులే చేస్తాం, వీళ్ళు ఏం చేశారు అదే పనులు చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసుకొని చేయాలి కదా. దీన్నే కదా జనరంజక పాలన అంటారు. మీరు అవన్నీ మేము చేయమన్న భరోసాతోనే కదా 124 స్థానాలు మీకు ఇచ్చారు, కానీ మేము అవే పనులు చేస్తామంటే. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో కూడా సెక్యూరిటీని తొలగించడం కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర ఆ కట్టడాలను కూల్చివేయడం కావచ్చు, ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కి సంబంధించి కూడా ఆ మొరాయించిన వెహికల్ ఇవ్వడం, చివరికి ఆయన హైకోర్టు పోయి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మీకు 139 మంది పహారాగా ఉండేదండి, 3 చెక్ పోస్టులు ఉండి, అది ముఖ్యమంత్రి స్థాయి, అది ఖచ్చితంగా తగ్గించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కనుక చెక్ చేస్తే ఒక కోడి కత్తి ఉదంతం ఉదాహరణకి అది ఎయిర్పోర్ట్లో జరిగింది, ఎన్ఐఏ పర్యవేక్షణలో కేసు ఉంది. రెండోది ఆయనకి ఎలక్షన్ సందర్భంగా రాయించుకుని కొట్టాడు. సో ఇవి జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ సమీక్ష నిర్వర్తించకుండా ఎలా అన్నది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రెండోది అంత సెక్యూరిటీ చీఫ్ మినిస్టర్ గారికి ఉన్న సెక్యూరిటీ ఇవ్వడం అనేది జరగని పని. ఆల్రెడీ 59 మందికి అంతగా కుదించారు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఈ 950, 960 ఏదో మాట్లాడుతున్నారు ప్రజలు. ఇది గ్రహించవలసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతి జిల్లాకి పర్యటిస్తున్నప్పుడు సంబంధిత బెటాల నుంచి ఉదాహరణకి కడపలో 30 మందిని, పులివెందుల్లో 38 మంది, విశాఖలో 24 మంది, విజయనగరంలో 19 మంది అలా అలొకేట్ చేస్తారు. చేసినప్పుడు ఏమంటే రోప్ పార్టీలనో లేకపోతే వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సెక్యూరిటీ సమీక్షించవలసిందని ఇప్పుడు ఆయనకి కూడా Z+ కేటగిరీ ఉంది. గౌరవ కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి గారి పర్యవేక్షణలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి చూడండి ఇంటి మీద దాడి ఈ జోగి రమేష్ వాళ్ళు చేసినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళే రివైవ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెంచారు. ఇది Z+ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం నుంచి చేయవలసిన పని. రెండోది పోలీస్ వ్యవస్థ వాళ్ళ అపోజిషన్ లీడర్కి ఏమవుతుంది, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రి కదా గతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయనకి ఏమంటుంది ఒక సెక్యూరిటీ పోలీస్ వ్యాన్ ఉంటుంది, ఈయనకైతే జామర్ను కూడా ఇస్తున్నారు, జామర్ ఇస్తారు. సో అది జరుగుతున్నప్పుడు ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ విషయంలో పాత వెహికల్ ఏదో ఉంటుంది, వెహికల్ ఉంటుంది, వేరే టైర్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఏసీ పని చేయనప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో కూర్చోవడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. సో అంచేత అలాంటివి ఖచ్చితంగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవం అయితే గౌరవ న్యాయస్థానం ఒక డైరెక్షన్ ఇస్తుంది, గ్యారంటీగా మంచి వెహికల్ ఇవ్వమని. అది జరుగుతుంది. అంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనేది వైసీపీ నేతలు అంటారు. అసలు ఈ రెడ్ బుక్ ఏంది సార్? అలాంటి పనికిమాలిన మాటలకి నా దగ్గర విశ్లేషణ ఉండదు. ఎందుకంటే ఒక గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అనే స్ట్రక్చర్, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని వస్తారు. ఏంది ఇది? ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవడైనా దానికన్నా అతీతమైన శక్తులు ఏమైనా వస్తాయా?
ఏదో ఒక 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 మాట బాగుంటుంది పెప్పేగా అని చెప్పి దాన్ని బట్టి మాట్లాడడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వాస్తవానికి దగ్గరగా ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఏమవుతుంది? ఆయన కూడా ఎవరు వ్యవస్థలో పనులు చేయని వాళ్ళని వీళ్ళని సోయిన్స్ ఆఫీసర్ సో ఇన్సిడెంట్స్లో రెస్పాండ్ అవ్వనప్పుడు ఆయన పాదయాత్రలో దాన్ని నోటిఫై చేసుకున్నాడు. అతను ఎందుకు చేయలేదు? ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చినప్పుడు జవాబుదారీతనం. అప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, లేకపోతే ఎత్తుకోదేసి సస్పెండ్ చేసి జీఏడీకి అటాచ్ చేస్తారు. అంతకని ఇంకేం చేస్తారు? గత నెల 24న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేశారు. సో ఆ ధర్నాకి సంఘీభావంగా ఇండియా కూటమిలోని చాలా పార్టీ నేతలు హాజరయ్యారు. సో జగన్ ఏమైనా ఇండియా కూటమి వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా సార్? ముఖ్యదంటే ఇలా తిరిగి అక్కడ చూపించినట్టు ఉంటుంది. ఇప్పటిదానికి ఆయన కాంగ్రెస్తో విభేదించి దేనికి వచ్చేటండి బయటికి వచ్చి రీజనల్ పార్టీ పెట్టి 67 స్థానాలతో అపోజిషన్ ఉండి తర్వాత 151 అధికారం వచ్చి వాళ్ళ 11 స్థానాలకు పడిపోయాడు. అంతే ఇమీడియట్గా మళ్ళీ కాంగ్రెస్. ఈవెన్ బీజేపీతో కూడా ప్రత్యక్షంగా ఏం లేడు కదా. ఇంకోటి చెప్తున్నా, మీరు ఇవాళ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకోండి, ఒరిస్సా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక, ఇవన్నింటిలో రీజనల్ పార్టీలు చాలా స్ట్రెంథన్గా ఉన్నాయి. రేపు పొద్దున్న ఈ నితీష్ కుమార్ లట్టుడికి నిలకడేముందో అందరికీ తెలుసు. లటక్కని గవర్నమెంట్ విత్డ్రా చేసుకోండి అనుకోండి, సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి. వస్తే ఏముంది? ఈ రీజనల్ పార్టీలన్నీ స్ట్రెంథ్ అనే కోalition గవర్నమెంట్ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే 55 నుంచి దగ్గర ముక్కుతో 99కి వెళ్ళింది. ఈ లేకంగా బీజేపీలో 303 లేదా 250 200 పైచీలకి స్థానాలు గెలిచే సామర్థ్యం అయితే కనబట్టలేదు కదా మీకు. అంటే ఆబ్వియస్గా ఏముంది? ప్రజలు ప్రత్యామ్నాయం ఎంచుకున్నప్పుడు ఈ సదరన్ స్టేట్ బెల్ట్ అంతా అప్ టు వెస్ట్ బెంగాల్ దాకా స్ట్రెంథన్ అయింది అనుకోండి, 150 పైచీలకి స్థానాలు ప్రభావితం చేస్తే ఉత్తరాదిలో రాష్ట్రాలు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ ఇంకో పార్టీలో వచ్చి సంఘీభావాలు ప్రకటించారు కదా, వాళ్ళందరూ కలిపి ఒక 100 150 గెలిస్తే కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా లేదా? ఈ భారతాన్ని బీపీ సింగ్ని, చంద్రశేఖర్ని, దేవగౌడ ఇలాంటి ప్రభుత్వాలు చూడలేదా? అయితే రామారావు గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ చేయడం చూపించలేదా? అందరికీ కాంగ్రెస్ బీజేపీ ఇష్టం అన్న రూల్ ఉండదా? ఆ రూల్ ఉంటే చెప్పండి మీరు. ఈ కాబతాడు అది కాబట్టి ప్రత్యామ్నాయాలు కాదు కదా, ఇంకో ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా రాజకీయ ముఖ చిత్రమే మారుతుంది. వెయిట్ చేయండి దానికోసం. అంటే గైబచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవాళ రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి. ఇవాళ అదేం బిల్లు అది వక్ఫ్ బోర్డు బిల్లు బయట ఉండి ఆయన మద్దతు ఇవ్వలే. రేపొద్దున రాజ్యసభలో బిల్లు వెళ్తుంది, ఏమవుతుంది? ఇతను కాదనే తీసి మార్కాలు అయితే నాకు తెలిసి మిగిలిన పార్టీలు ఆబ్వియస్గా బిల్లు వీయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఏమవుతుంది? ఒక ఇండివిజువల్ కెపాసిటీస్ ఉన్న పార్టీస్ కూడా అపోజిషన్ రోల్స్ జస్టిఫై చేస్తున్నప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి? అంటే లోక్సభలో ఆ బిల్లును వ్యతిరేకించారు తొలిసారిగా వైసీపీ. ఈ థర్డ్ టర్మ్ బీజేపీ అధికారంలో ఉంది కదా, మొన్నటి స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. కానీ మొన్న ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది సార్? అది ఇప్పుడు ఎలా అయితే కేసీఆర్ గారు కూడా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చుకున్నారు. రైతు చట్టాలకి ఆయనకి ఆ ప్యాటర్న్ నచ్చినప్పుడు బయటకు వస్తారండి. రీజనల్ పార్టీకి అదే అడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి జింగజింగమని భజన చేసుకొని తిరగాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఓటు బ్యాంక్ అంతా ఇక్కడ స్థిరంగా వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అయ్యే అంత అడ్వాంటేజ్ ఉంది. సో అలాంటి దగ్గర వాళ్ళు దాని మీద నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటే ఆబ్వియస్గా అండి, ఇట్స్ వెరీ ఆబ్వియస్. ప్రస్తుతం ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఏవైతే జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా రాజకీయాలు ప్రతి రాజకీయ పార్టీ చేరవలసిందే. అంటే ఇప్పటికైతే సమదూరాన్నే పాటిస్తాడు అనుకోవచ్చు గ్యారంటీగా. అయిపోయి అక్కడ అపార్ట్ ఫ్రమ్ 150 స్థానాలపై చిలుకున్న ఈ దక్షిణాది రాష్ట్రాలతో కలిపిన వెస్ట్ బెంగాల్తో దాకా చూసుకుంటే ఉత్తరాదిలో అనుకుంటే రీజనల్ పార్టీలు వచ్చి ఆయనకు సపోర్ట్ చేసి వాళ్ళు ఇండియా కూటమిలో ఉంటారో కూడా గ్యారంటీ లేదండి. విషయం ఎందుకు ఎక్స్ప్లోర్ కాదు నెక్స్ట్ ఎలక్షన్లో? సో ప్రధానంగా అంటే ఇటు ఎన్డీఏకు ఆయన ప్రత్యక్షంగా లేడు, పరోక్షంగా చాలాసార్లు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏలో కీరోల్ భాగస్వామిగా చంద్రబాబు ఉన్నాడు కదా. సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు అనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏడు చేస్తారు? అపాయింట్మెంట్ తీసుకున్న 4 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏం శాసించే స్థాయిలో లేరు కదా. దట్స్ నాట్ ఎ డెసిషన్ ఫ్యాక్టర్ కదండి. మీకు రాజ్యసభ అనేది ఆలోచించండి. అవును అవును. యాజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి ఫుల్ పవర్ స్ట్రెంగ్త్ రాజ్యసభలో ఉంది. దానికి అకార్డింగ్గా ఆయన ప్లాన్ చేసుకుంటాడు గేమ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికి కూడా ఆయన సోదరి షర్మిల ఇంకా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శ చేస్తుంది సార్. ఆవిడకి ఇచ్చిన టాస్కే అది. అక్కడ కాంగ్రెస్కి ఏం సీని సితారైపోయి ఇప్పుడు భూలోకంలో కప్పెట్టేశారు. ఇప్పుడు ఉన్న టాస్క్ ఏంటంటే ఇద్దరు చెల్లెళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద నాటి పోసుకోవడానికి టాస్క్ ఇచ్చారు. అందుకని ఇంకేం దాంట్లో దానికి తగ్గట్టుగా ఆవిడ పని చేస్తుంది, అందుకని ఇంకేం లేదు. ఒకవేళ జగన్ ఇండియా కూటమి దగ్గర అయితే షర్మిల ఎందుకు అవుతాడు సార్? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసినాడు ఎవడో ఆ మాట మాట్లాడరు. అంతేనా? ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్ హస్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్. ఈ డిసైడ్ టు డూ హిజ్ ఓన్ పాలిటిక్స్. ఆయనకి వాళ్ళ నాన్న ఆశయం, దాని సంకల్పం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక డిఫరెంట్ పందా ఎందుకున్నాడు, దానికి అనుగుణంగా వెళ్తున్నాడు. అది క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది కదా 10 ఏళ్ళ నుంచి. అంటే జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం వెనుక
ఈ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి. డీకే శివకుమార్తో అక్కడ నడుపుతున్నాడు, రాజకీయం నడుపుతున్నాడు అనేది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. కాదండి, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన మొత్తం బిజినెస్ అంతా బెంగళూరు సెంటర్గానే పనిచేసాడు గతం నుంచి కూడా. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఆయన అయితే 10 ఏళ్ళు రాజకీయాల్లో పాదయాత్రలను గత అపోజిషన్లను ఆయన ఫుల్ బడ్జెట్గా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అంత భారతమ్మ గారు లేకపోతే ఆయన అనన్యులు మొత్తం బిజినెస్ చూశారు. ఇప్పుడు ఆయన ఏముంది, ఈ ఆప్షన్ని అక్కడ బిజినెస్ పరంగా ఎక్స్ప్లోర్ చేసుకుని ఒక 10 రూపాయలు కాలు చేయకూడదు తీసుకోకపోతే పార్టీ నడిపించడం నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ముందుకెళ్ళడం చిన్న విషయమా? హోటల్ మీద పనిలో ఉన్నాడు అతను. అసలు ఎవడైనా 6 నెలల దాకా వెసులుబాటు ఇస్తారు. ఆయనకి తెల్లారేసరికి నెలలకే నువ్వు రారాబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో అన్నట్టు పిలిచి తీసుకొచ్చి ఆ బయలు ముజమారని వాళ్ళు మొత్తించుకుంటారు. మనం ఏం చేస్తుంది దానికి? అంటే బెంగళూరు జగన్ పదే వెళ్ళడం పైన కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏమే గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేవారు, లేకపోతే అక్కడ స్థిరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుని మాడతారండి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు రోజు దాకా పెటాపురంలో ఇల్లే అద్దెకి తీసుకోలే, అవును కదా? సో ఇవన్నీ ఏంటి రాజకీయ నాయకులకి ఏమైనా కొత్త? అంటే ఒక్కోసారి ఒక్కొక్క మాటకు వస్తే తాడేపల్లిలో కూడా సొంత ఇల్లే ఉంది, వీళ్ళకెళ్ళి సొంత ఇల్లు లేని వాళ్ళు, అవునా కదా? సార్ అసలు అంటే చంద్రబాబు హామీలు 6 గ్యారెంటీస్ అని ఇచ్చాడు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ఖజానాలో డబ్బులు లేవు అన్నాడు. మరి అంతకుముందు హామీ ఇచ్చినప్పుడు లేదా ఇంటికి 15,000 అన్నాడు, ఆడపిల్లకు 18,000 అన్నాడు. అంటే ఇవన్నీ హామీలు అమలు చేసే ఆలోచన ఉందంటారా? అది ప్రజలకు తెలియాలి సార్. లాస్ట్ టైం కూడా పెన్షన్ ఎప్పుడు పెంచారు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చారు, పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చారు, ఎలక్షన్స్ ముందు 3 నెలలకి 4 నెలలకి ఇచ్చారు లేదు తెలుసుకోమని ఉండాలి. అది తెలుసుకోకుండా వాళ్ళు ఓట్లేసి ఇవ్వాలని చెప్పమంటే ఎలాగవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఎలక్షన్స్ లాస్ట్ 1 ఇయరే చేస్తారు అతను. ఈవెన్ లోకేష్ గారు లేకపోతే నారాయణ మనోహర్ కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు? అమ్మఒడికి అమ్మకు వందనం ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తున్నాం అని. అసలు యాక్చువల్గా ఇది ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్. ఇయర్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్కి 3కో 4కో పెంచుతామంటే మీరు నమ్మాలి. ఇయర్ ఎత్తిపోతల పథకం అయిపోయి నెక్స్ట్ ఇయర్ ప్రణాళికాబద్ధం అంటే ఆలోచించుకోవాల్సిన విషయం వాళ్ళదే. సిలిండర్కి నారాయణ మనోహర్ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ ఫేజబుల్ రైట్ నో అని చెప్పాడు. అంతే. ఇటు రైతు భరోసా కూడా ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు కదా? లేదు. వాళ్ళు మళ్ళీ నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తారు కదా పైనుంచి, కేంద్ర ప్రభుత్వ పథకం ఏదో వస్తుందో ఆ డబ్బులు కలిపి ఇప్పుడు ఇస్తారో లేదో అదే తర్వాత ఆలోచించాలి. అంతకన్నా ఇంకెళ్ళి అంటే బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు పెట్టారని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు టీడీపీ నేతలు. కానీ అది చివరికి వచ్చేసరికి అది సాయం కాదు, అప్పు కింద ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు చేతిలో ఐసుగడ్డ పెడతారండి. అది బీజేపీ 10 ఏళ్ళు బట్టి ఆంధ్రప్రదేశ్కి మనందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అయినా సరే మళ్ళీ ఐసుగడ్డ పెట్టినట్టే మనం ఏం చేస్తాం? అదే జరుగుతుంది. వాళ్ళు చెప్పింది కూడా గతంలో వరల్డ్ బ్యాంక్కి 15,000 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత 18-19లో 17-18 అనుకుంటారు నెగోషియేట్ చేశారు వరల్డ్ బ్యాంక్తో. వాళ్ళు ఇవ్వమని చెప్పారు ప్రైమ్ ఆఫీస్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ డబ్బులు ఒప్పుడకండి, మేము మా వంతుగా చూడండి మీరు పూచికొచ్చి సంతకం పెడతారు చూడండి, ఆ టైప్లో మేము పెడతామని ఆంధ్ర ప్రభుత్వం చెప్తుంది. అది జరగదు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని భరోసా ఎవడని ఇవ్వగలరా? అవును. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ చేయడానికి విషయం ఎస్టాబ్లిష్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో. సో అలాంటి హైపోథికల్ ఈక్వేషన్లో 15,000 కోట్లు వస్తాయన్నది నేనైతే ఊహించుకోవట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఆయన ఈ ప్రక్షాళన చేయబోతున్నాడు, మళ్ళీ ఏదో యాత్ర చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సింపుల్ అండి. 23 స్థానాలకు వచ్చినప్పుడు తెలుగుదేశం గేమ్ అయిపోయింది అనుకున్నాం అందరూ. మొదట్లో ఇలాగే నెత్తినోరు కొట్టుకున్నాం. తర్వాత గిర్రం తిరిగి 5 సంవత్సరాలు గిర్రం తిరిగి అధికారంలోకి వచ్చారు లేదా? అలాగే ఇతను కూడా క్షేత్రస్థాయిలో చేయవలసిన పనులు చేస్తే ఏం చేయాలో అది చేసుకుంటూ కార్యకర్తలను పరిరక్షించుకుంటూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అది ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఏం చెప్పలేం వాట్ ఈస్ గోయింగ్ టు డూ అన్నది. ఇదైతే తమిళనాడు తరహా పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్ తెరలైపోయింది. ఓసార్లకి 151 ఇచ్చారు, ఈసారి 164 ఇచ్చారు. రేపు రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. అంటే జగన్ ఓటమికి చాలా కారణాలు సార్. అందులో ఒకటి ఈవీఎం. ఇది చిచే ఈవీఎం కానే కాదు, ఆయన ఓటమికి వాలంటరీ వ్యవస్థ అండి. రెండోది లెక్కర్ పాలసీ. మూడోది ఏంటంటే చుట్టూ ఉన్న తెప్పేలగాల్ని భౌగోళిక ప్యాచుల్ని బ్యూరోక్రాట్స్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. మీకు వాస్తవం ఎప్పుడైతే ప్రజల్లోకి ఉన్నదాన్ని ట్రాన్స్పరెంట్గా లోపల తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని చర్చించే సమర్థవంతమైన నాయకుడు ఉంటే పనులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఎవడైనా ఒక యాస్పిరెంట్ ఉంటాడు, వాడి జీవితంలో ఏంటంటే వార్డు మెంబర్ అయిన దగ్గర నుంచి వాడు ప్రధానమంత్రి దాకా అక్కడ ఊహించుకుంటూనే రాజకీయాలు చేస్తుంటాడు. ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు చేసే వాళ్ళందరికీ ఈ వాలంటరీ వ్యవస్థ త్రూగా పనులు చేసుకోమంటే ఏమవుతుంది? గతంలో ఏముంది, రేషన్ కార్డు కావాలన్నా ఏమన్నా సరే ఇమీడియట్గా వాడు ఎవరి మీద బ్యాంక్ అయ్యేవాడు, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న 2nd, 3rd, 4th స్టేట్ లీడర్స్కి వెళ్ళి మా వాడికి ఇలా ఉందన్న కార్యకర్త చెప్తే స్టార్ట్ చేసిన తర్వాత వీడి కాళ్ళు ఎగరేసి ఈ నాయకుడు కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనుషులు కూడా ఎంత బాగా పనిచేస్తారు. ఇవంతా ఒరిజినల్ కథ.
రాజకీయ క్షేత్రంలో. ఇక్కడ వీళ్ళు ఎవరు లేరు. కేతిరెడ్డి గారు లాంటి కూడా పాదయాత్రలు చేసుకుంటారు. బాబు వీడికి రేషన్ కార్డులు రాదంటే వాలంటరీ అని బతిమాలుకుంటే ఆడికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా పైనుంచి ఎంఆర్ఓలు, విఆర్ఓలు, వీడియోలు వీళ్ళందరూ సమన్వయంతో సచివాలయ వ్యవస్థ సమన్వయపరచుకుని అటు పనిచేసేవాడు. అధికారులు ఏం చెప్తే అదే పని వాడు చేస్తాడు. జస్ట్ లైక్ ఆయన ఆఫీసర్ డైరెక్షన్స్లో పనిచేసి ఒక ఆఫీస్ బాయ్ లెవెల్ అడుగు అనుకుంటాను నేను. కానీ హానరోరియం తీసుకుని వాడు సేవ చేస్తున్నాడు. అది వాడికి వాడి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ వీడి మీద రాజకీయ నాయకులు బ్యాంక్ అయ్యే పరిస్థితి. మళ్ళీ రేపు పొద్దున కేతిరెడ్డి గారు అదే వీధిలోకి వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమైంది రేషన్ కార్డు అంటే మళ్ళీ వాలంటీర్ని పిలిస్తే సార్ అక్కడ ఆఫీస్లో పర్మిషన్ లేదట సార్, దీనికి ఐటీ స్లాబ్లో ఉన్నట్ట లేదంటే ఇంకోటి ఉన్నట్ట ఏదో కారణాలు చెప్పి ప్రభుత్వం గైడ్లైన్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం తీసేవారు. పూర్వం వీడి నెగోసియేషన్స్తో పని అయ్యి ఆ వ్యాక్యూమ్ని జగన్మోహన్ రెడ్డి గారు రీడ్ చేయలేదు. పాయింట్ 1. రెండోది, మీకు ఎప్పుడైతే ఈ క్షేత్రస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ కన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నీరు చెట్టు పథకం లేదా ఏదంటే వాడికి 10 రూపాయలు చేతులు ఆడే పరిస్థితి ఉండేది, కలకలాడుతుండేవాడు కార్యకర్త. ఇప్పుడు వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇంక్లూడింగ్ నాగబాబు లాంటి వాడితో కూడా డబ్బులు ఇప్పించేస్తున్నారు అందరికీ. కానీ ఇతను ఏం చేశాడు, ట్రాన్స్పరసీ కోసం, అకౌంటబిలిటీ కోసం ఇంత తాపత్రయపడితే ఏముంది, ఎవడిస్తేనేట మాకన్నా పరిస్థితికి వచ్చారు ఇప్పుడు. ఆయన ఏం చేశాడు, నా బంధువుని చేసుకున్న దానికి వైబ్రేషన్స్ గ్యారంటీగా ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి అంత చేసిన ఆయనకే 11 స్థానాలు ఎత్తి వీళ్ళు ఎందుకు చేస్తారు? అవును, మీరు ఇదొకటి. సో ఇక్కడ మీకు వీడు కనుక వాలంటీర్ త్రూగా కాకుండా వాడు కార్యకర్త త్రూగా రేషన్ కార్డు ఇప్పిస్తే ఆడు 15-20 ఓట్లు ప్రభావితం చేసే అవసరం ఉంటుంది. అరెవడో ఆడు రేషన్ కార్డు ఇప్పించడానికి మనకు కూడా చేస్తాడు అని వీడి చుట్టూ సెటప్ ఉంటుంది. అప్పుడు దాంతో వైబ్రేషన్స్ ఎలక్షన్స్కి బ్రహ్మాండంగా లీడ్ అవుతాయి. ఇప్పుడు ఏమైంది, కార్యకర్త వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి మళ్ళీ కార్యకర్తలు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి జన్మభూమి కమిటీలు అటువన్నీ ఏం చేసుకుని వాళ్ళకి పని చేస్తుంటే వీడేమో తెల్లమాసుకుని కొంచెం చూస్తుంటే పైపచ్చు ఎన్ఆర్ఐ వింగులు దిగడం ఏంటి, ఒకడికి 5, 10, 12 మందిని అప్పచెప్పారు వాలంటీర్. ఆడికి 3 లక్షలు అగ్రిగేట్ని ఇచ్చారు. ఇస్తే ఉందండి 5 సంవత్సరాలు జీతం. వాళ్ళతో ఏముంది, అడిగి ఉంటేటి పోతేనేటి వీడికి ఆల్రెడీ డబ్బులు కూలి కిట్టేసింది వాలంటీర్లకి. ఇక్కడ ఎత్తిపోయింది ఎవరు, వైఎస్ఆర్సీపీ. ఎన్ఆర్ఐ వింగ్ వచ్చినప్పుడు గతంలో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఆంజనేయులో ఆయన ఇంటెలిజెన్స్, వీళ్ళిద్దరూ ప్రభుత్వంకి ఏం చేశారు, బ్యూరోక్రాట్ వ్యవస్థ. ఇది గమనించండి, బ్యూరోక్రాట్ వ్యవస్థను నమ్ముకున్నందుకు గతంలో తెలుగుదేశం గడ్డ పడిపోయింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడు. ఇది పాయింట్. రెండోది, చుట్టూ ఉంటారు జింగిచిక్కం బ్యాచ్. జింగిచిక్కం బ్యాచ్ ఏముంటుంది, చెవులు పుల్లడిపోయేలా చెప్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి విపరీతం. దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజయసాయి రెడ్డి లాంటి ఎలక్షన్ నిలబడి సడన్గా సర్ప్రైజింగ్గా ఆయనకి నెల్లూరు టికెట్ ఇచ్చారు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవడైనా సరే కడుపు కానంతున్నాడు గ్రౌండ్ లెవెల్ తిరిగి ఎన్ని ఓట్లతో గెలుస్తామో లేకపోతే గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంటాయి వాడికి ఖచ్చితంగా వాడికి అవగాహన అవుతుంది. అలాగే విజయసాయి రెడ్డికి కూడా ముక్కుతుమ్మురుతి గెలిస్తే 15-20 వేల ఓట్లతో గెలుస్తాను, లేకపోతే ఛాన్స్ ఆర్ వెరీ లెస్ అని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇది నెక్స్ట్ సప్లిమెంటరీగా యాడ్ అయ్యే దగ్గర నువ్వు గెలుస్తావు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అలా గెలిచేస్తాడు, ఢిల్లీ గెలిచేస్తాడు, అందరినీ గెలిచేస్తాడని చెప్పి ఆక్టోపస్ మన ఆయన ఎవరంటే లగడపాటి వాడు కూడా వచ్చి మొత్తం లెక్క చెప్తే లాస్ట్కి తేలిందంతా 23. వీళ్ళందరూ కూడా ఇదే లెక్కలు చెప్పి లాస్ట్కి తేల్చిందంత జగన్మోహన్ రెడ్డికి 11. అంత చుట్టూ జింగి చిక్కం బ్యాచ్, బ్యూరోక్రాటిక్ వ్యవస్థ, రాళ్ళమే బొమ్మలై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బెదరగొట్టింది ఎవరు, మొత్తం బెదిరించి ఈ సోషల్ మీడియా త్రూ అదరగొట్టి చంపి పడేశారు ప్రజల్ని. ఎత్తుపోయింది మొత్తం ల్యాండ్లన్నీ పోయి ఇవన్నీ ఇంపాక్ట్ మేనేజ్మెంట్ అంటారు. లెక్కరు తెల్లారు లేస్తే వెనకబడిన సామాజిక వర్గంలో అన్నిటికీ వాళ్ళకి మందు లేదే పని అవుతుంది, మందు దొరకదు. ఇది 11 గంటలకి లార్డ్ బెంటిక్ ప్రభులాగా నిన్న సేల్స్ ఎంత ఉన్నాయి, ఈ సేల్స్ ఎంత అమ్మేసే పోయాడు, తాళవేసే పోయేవాడు షాప్ వాడు. వాడికి ఏంటంటే ప్రభుత్వ మానిటరింగ్, ప్రభుత్వ పర్యవేక్షణ జరుగుతున్న లెక్కరు. నాకు మందు తాగాలి ఇప్పుడు, దొరకదు. నాకు కావాల్సింది దొరకదు. రేటు ఎబ్బడమబ్బడి రేటు. నేను హాఫ్ తాగేవాడికి క్వార్టర్ రేటుకి చచ్చినట్టు తాగవలసి వచ్చింది, ఫుల్ తాగేవాడు హాఫ్. ఇవన్నీ అంతే గవర్నమెంట్ తీసుకున్న రెస్ట్రిక్టివ్ పాలసీ. ఇది ఎంతమందికి ఆకలిపోయింది, నచ్చలేదు. ఇవన్నీ ఏమవుతాయంటే యాడ్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం చెక్స్ అండ్ బ్యారియర్స్ చేసుకుని ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తే వీడు చెప్పింది ఏంటి ఆడి చెప్పి. అందుకే చూడు పూర్వకాలంలో మహారాజులు మారువేషాలు వేసుకొని ప్రజల్లోకి వెళ్ళేవారు. ఈ చుట్టూ జింగి చిక్కం బ్యాచే ఉండేది వాళ్ళకిను. బట్టి రైళ్ళు పొగిడి చచ్చిపోతుంటే ఆడు సిగ్గుపడి ఓ రోజు వెళ్తే ఇంత గడ్డి తిని వచ్చేవాడు బయట. అరే అమ్మ కొంపలు ఎత్తుకెళ్ళిపోయారా బాబు మనకని చెప్పి దాన్ని సమీక్షించుకొని పర్యవేక్షించుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇవి ఎప్పుడైతే జరగవో వాళ్ళకి 23 వాళ్ళకి 11 అంతే. ఆ కోటరీని పక్కన పెట్టినట్లేదు సార్, వాళ్ళు ఆ కోటరీ చేయబట్టే ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయారు అన్నది కూడా ఒక చర్చ. ఇప్పుడు 2 కెమెరామెన్లు ఉన్నారు సార్ మీకు ఇక్కడ. ఆయన ఏమో సార్ మీరు సరే కూర్చోండి సార్, ఇది డైరెక్షన్స్ చేస్తారు, మీరు ఆయన సెగాయపడ్డారు ఎలాగే ఈయనేమో ఏం కూర్చున్నారు సార్ మీరు, అసలు బా నీ పొజిషనే సూపర్ సార్ అంటున్నారు. ఈయన నచ్చారు ఆయన నచ్చారు మీకు, ఆబ్వియస్లీ ఈయన నచ్చుతాడు. అదే అదే కానీ కర్మ కాబట్టి బాధ్యత.
నీ ఫ్రేమ్ ఏమో మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడేమో డోర్ చూపించి మీరు నన్నేమో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మీ హావభావాలన్నీ చేసి ఫ్యాన్ చూపించాడు అనుకోండి, అది మీకు నచ్చుతుంది. ఎందుకంటే సార్ మీరు ఏం కూర్చున్నారు సార్ అని, ఎందుకంటే మీరు ఈ పని మానేసి రోజు వీడియోలు చూసుకోవాలి మీరు. అదెవరు మీ హెడ్ ఎవరు చూస్తాడు, చూసి ఏంద్రా బాబు ఎక్కడ కెమెరా పెట్టామని అడిగితే మీకేంటి బాగా పొగుడుతుండే కదా, సాఫ్ట్ కార్నర్ వెళ్తారు, నేర్చుకుంటారు లేదు సార్ ఏముంది ఏం సరిపడరు నెక్స్ట్ అని నిజంగా పని చేసిన వాడు ఆయన పక్కన పెట్టారు. మీకు అర్థమవుతుందా? ఇది భజన బ్యాచ్ని ఎప్పటికప్పుడు టక 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 తోకలు కత్తిరిస్తే ఇది నా ప్రభుత్వం, నా స్వకష్టం మీద వచ్చింది, ఇది నా పాదయాత్ర, నేను ప్రజలతో సమన్వయి, ప్రజలకి నేను ఇచ్చిన భరోసా, మా నాన్నగారు లెగసీని నేను నిలబెట్టుకుంటాను అన్నది జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ ఎబిలిటీ. 67 స్థానాలకు పరిమితమయ్యారు స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా. నెక్స్ట్ 151 స్థానాలు ఇచ్చారు స్ట్రాంగెస్ట్ లీడర్. ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అతనికి. అక్కడ కాదని ఈ ఐపాక్ రోడ్డు ఎత్తుపోయిన ఆ ప్రశాంత్ కిషోర్ గారు తన్ని తగిలిసిన కుక్కమూత పిందిగాళ్ళని అందరినీ పెట్టుకుని రాజకీయాలు చేద్దామంటే ఒరిజినల్ మొన్నటి డెమోక్రసీకి దెబ్బ తగిలినట్టే. డబ్బులు ఇస్తే పనివాడు ఎలా చేస్తాడు, 10 to 6 పని చేస్తాడు, పెన్ సిరీస్ పోతాడు. కానీ నిజమైన కార్యకర్త 24/7 నీ నియోజకవర్గం నీ కోసం నిరంతరం కష్టపడుతుంటాడు. ఈయన నువ్వు ఎప్పుడైతే సమన్వయపరచుకోకుండా ఒక వ్యవస్థను నేను డిప్లాయ్ చేశాను ఆడితే పని అయిపోద్ది అంటే ఒరిజినల్ ప్రజాస్వామ్యకి వేగతం కలుగుతుంది. నేను ఒకటే విషయం చెప్తాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కనుక నిజంగా ఈసారి గెలిస్తే ఇట్ ఇస్ అ పొలిటికల్ వండర్. ఎందుకంటే డెమోక్రసీ ఒరిజినల్ ఎబిలిటీని బ్రేక్ చేసాడు. ఒక కార్పొరేట్ సెక్టర్ని ఇంక్లూడ్ చేసి ఈ ఐపాక్ లెటర్తోనో లేదా వాలంటరీ వ్యవస్థనో ఇంకా నాయకులు అక్కర్లే. అందుకే ఆయన యుద్ధం కూడా ఎలా చేశాడు, నేను ఇచ్చిన సంక్షేమం నేను నా పాలన మీకు నచ్చితే 175 నియోజకవర్గాలు నన్ను చూసి ఓటేయండి అన్నాడు. ఇదే చంద్రబాబు గారు కూర్చోండి 2019 ఎలక్షన్స్లో నన్ను చూసి ఓట్లేయండి అన్నాడు, 23 ఇచ్చారు. నన్ను చూసి ఓట్లేయండి అంటే 11 ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? డెమోక్రసీలో ప్రతి నియోజకవర్గంలో వారికి ఇందాక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ అడిగారు చూడండి, బొత్స సత్యనారాయణ గారు ఈజ్ అ లెగసీ. ఈఎస్ అలా ఇటుక పేర్చుకుంటూ ఆ స్థాయికి ఎదిగాడు. పొంగనూరులో పెద్దిరెడ్డి గారు ఇటుక పేర్చుకుని ఆ స్థాయికి వచ్చాడు. కుప్పంలో చంద్రబాబు గారు ఇటుక పేర్చుకుని ఆ స్థాయికి వచ్చాడు. పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇటుకలు పేర్చుకుంటూ ఆ స్థాయికి వచ్చారు. ఇది అన్ని నియోజకవర్గాలకు అదే ఆపాదించబడుతుంది. ఇలాంటి నాయకుడు చుట్టూ ఉన్న టెరిటరీ అదొకరితో అవుతుంది కదా ఇల్లు కట్టడం. ఆ టీం వర్క్కి ఎప్పుడైతే నీకు పార్టీ పరంగా రికగ్నేషన్ వస్తుందో వాళ్ళ వాల్యూస్ ఎన్హాన్స్ అవుతాయి. అదే నీ పార్టీ విధానాన్ని కాదని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవడు చేయడు కదా ప్రాంతీయ పార్టీల్లో. ఎప్పుడైతే ఒక లీడర్గా అతను గ్రహించలేకపోతాడో దాని పర్యవసానాలు 11 ఉంటాయి. అదే పర్యవసానాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా 23 అవుతాయి. వీళ్ళిద్దరే అతీతం కాదు. నాతో పాటు నలుగురు అన్న దగ్గర ఎప్పుడైతే నీతో పాటు ఉన్న నలుగురు నాయకులు అంటే కేతిరెడ్డి 24 గంటల ప్రజల్లో ఉండి సచ్చిన లాస్ట్కి అవుట్కమ్ ఏమైంది? ఆ ముఖం తెలియని చేతిలోనే కదా ఓడిపోయాడు. ఆయన కూడా ఆయనకే తెలియదు గట్టిగా చెప్పాలంటే. ఆయనతో ఓడిపడలేదా? ఏమైంది? ప్రజాస్వామ్యంలో ప్రజల నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉన్నా సరే, ఆయన పాప ఆయన సొంత డబ్బులతో చాక్లెట్లు బెల్లలో కొన్నా సరే, ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యే చేసిన పనులు కనుక చేసి ఉంటే ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సక్సెస్ ఉంది. అరే ప్రతి నియోజకవర్గానికి ఇంత ల్యాండ్లెస్ పీపుల్కి ఇంత ల్యాండ్ ఇద్దాం డిజైన్డ్ బై జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చి మరి బర్త్డే కేకులను గిఫ్ట్లు పంచినట్టు పంచుకుంటూ కూర్చుని ఉంటే ఎస్ మా నియోజకవర్గంలో ఎంత ఉంది, ఈ డేటా ప్రకారం నేను ఎంతమంది చేశాను, మీ అందరికీ భూములు వచ్చేలా నేను చేస్తానన్నది ఒక నినాదం ఒక నియోజకవర్గం పరంగా ఎమ్మెల్యే పరంగా ఒక ఇళ్ల పరంగా చేస్తే గ్యారంటీగా ఉంటుంది. నేను ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, అతను సిట్టింగ్ ఎమ్మెల్యేది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కార్యకర్త నిరంతరం అతనితోనే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి పార్టీ నుంచి కంటే కాంగ్రెస్ వాటి నుంచి కూడా నిరంతరం ఉన్నాడు. కానీ అక్కడ వచ్చిన ఇల్లులు కానీ ఇళ్ల పట్టాలు కానీ ఆ కార్యకర్తలకు రాలేదు. ఓకే, మీరు ఇంకో విషయం చెప్తారు సర్ప్రైజింగ్లీ. ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్ 5% రిజర్వేషన్స్ కాపులకి ఇచ్చి మిగిలిన ఇచ్చారు కదా గత ప్రభుత్వంలో. మీరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లో చూసుకోండి, అంటే 151 అనుకోండి, ఎక్కడైనా 175 నియోజకవర్గాలు మేజర్ చంక్ పీపుల్ అపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చాయి, రూలింగ్ పార్టీ వాళ్ళ వరకు రాలే. ఏలూరు, భీమవరం ఈ పరిసర ప్రాంతాలు అన్నీ చూసుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది? అరే మనం అధికారంలో ఉండి కూడా మా కౌడికి డబ్బులు రాకుండా అపోజిషన్ వాళ్ళకి వస్తాయి. ఆయన చెప్పింది కూడా కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అంటే కన్సల్టేట్ ఎవరికి వస్తారు? అరే మా ప్రభుత్వం ఉంటే లేకపోతే మాకు రావాల్సిన మాకు అన్ని రైట్ కాలు వేసుకుని ఇంటికి వస్తున్నారా మాకు అని వాడు స్థిరమయ్యాడు. అదే కేతిరెడ్డి గారి నియోజకవర్గంలో మేము జెండా పెట్టడం నీకు ఓటేయం అని డైరెక్ట్గా చెప్పగలిగారు. మీరు గమనించారా? ఇదే ఎందుకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తానంటే నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు అతను. సో ఇవన్నీ ఎక్కడ అట్రిబ్యూట్ అయ్యాయి? ఇవన్నీ పార్టీకి కన్సల్టేట్ అయ్యాయి. నియోజకవర్గంకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అందుకే చూసి సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తండోపతండగా నియోజకవర్గం పరంగా వచ్చారు వాళ్ళందరూ బెనిఫిట్స్ పొందినవాడు. కానీ ఇక్కడ నాయకుడు పెద్ద ఇక్కడ కృష్ణ పరమాత్ముడు విశ్వరూపం చూపించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన కింద కనీసం ఈ పాండవులు 5 కదా ఆయన యుద్ధం చేసేది. ఆ పాండవులు 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఎంపీలేరి
మీకు అర్థమవుతుందా? ఓకే. సో ఇది మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి రూపంలో ఉన్నవాడు కూడా ప్రత్యామ్నాయంతో యుద్ధం చేశాడు మహాభారతంలో. ఆ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే అతని గణం ఏది అన్నది ప్రశ్నించబడింది. అప్పుడు మళ్ళీ ఈ చుట్టూ ఉన్న భౌగోళీ చిరతలప్పారావు గారు అండ్ బ్యూరోక్రాట్ వేసిన వలలో, ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాలు ఉద్యోగం చేయాలండి. వాళ్ళకి ప్రజాప్రభుత్వాలు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు తెలుగుదేశం రావచ్చు, లేదా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ రావచ్చు, 5 సంవత్సరాలు బీజేపీ రావచ్చు, లేదా జనసేన రావచ్చు. వాళ్ళకి వాళ్ళతో ఏం పని ఉంటుంది? చీఫ్ మినిస్టర్ బొగ్గన్ ఇంటర్వ్యూ చూసారా? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ప్రభుత్వం వచ్చింది, అమ్మఒడి ఇవ్వాలి నేను అని కూర్చున్నాడు. అమ్మఒడి ఇచ్చారు. వాళ్ళు ఇంకో దాంట్లో తగ్గించారో ఎక్కించారో నాకు తెలియదు, మీకు తెలియదు. ఎవడో అయితే ఇచ్చారు. హీజ్ హ్యాపీ. దీనివల్ల ఎన్నెన్ని ఇవ్వవుతున్నాయి చూసుకోవాలి కదా. ఈ నవరత్నాలు జస్టిఫికేషన్ వెసెస్ వాట్ ఎల్స్. 4 ఉందా? అరే ₹1 ఒక్కొక్క 2,200 మంది ప్రజలు ఉన్న దగ్గర సచివాలయం కట్టాం, నాడు నేడు స్కూల్ రివాంప్ చేసాం, రైతు భరోసా కేంద్రం కట్టాం. చెప్పుకోరు 104 లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టుకుంటాం. రోజా గారేమో పర్యాటక భవనం ఆడు కట్టారు పైన. ఏది? సీఎం ఇల్లు కట్టుకున్నాడట. అంటే వీళ్ళకెందుకు? ఆవిడ ఒక టూరిజం మినిస్టర్ అయ్యి ఉండి ఎప్పుడో రామారావు గారి టైంలో కట్టిన కాటేజీలు కూలిపోయి వచ్చాయి, ప్రజల కోసం కట్టాం. సర్క్యూట్ హౌస్ ఒకటి ఉంది, నేను నువ్వు పుట్టకముందు నుంచి ఒక గవర్నర్ కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తిత్లీ తుఫాన్లు వస్తే బస్సు నుంచి పరిపాలించారని ఆయనే చెప్తున్నారు కదా. ఓ సీఎం క్యాంప్ ఆఫీస్ లాంటిది ఇక్కడ ఉంటే ఎవడైనా ఉండొచ్చు కదా. ఆ జకోజీ 35 లక్షలు అట్ట 70 లక్షలు, జకోజీ 70 లక్షలు అయితే 100 లక్షలు అట్టే ప్రజల డబ్బులతో కట్టారు. ఈ ప్రగతి భవన్ కట్టాడు మొత్తం, ఇది తిరగబడిపోయి ఏమైంది? ఇప్పుడు మా సీతక్కను బట్టి విక్రమార్క గారు ఉంటున్నారు, అది ప్రజల ఆస్తి. ఇది చెప్పుకోవడం కాకపోతే ఎడ్డమలో ఒకళ్ళకి తిరిగితే ఏమవుతుందండి? అంచేది ఎవరి పని అది చేసి ఉంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కష్టం ఉండకపోయాడు. ఓ సెట్ ఆఫ్ పీపుల్ రెడీ 1 2 3 అని రన్నింగ్ రేస్ అటువంటి పవన్ కళ్యాణ్ తెల్లారు లేచి సాయంత్రం దాకా ఆయన ఎవరో కూడా ఆయనకే తెలియని పార్టీ పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ 21 గెలిపించారు ఆడపిల్లలను పెట్టి. ఎందుకు? తెలుగుదేశం గురించి చర్చించడం ఇష్టం ఉండదు, ఎవరికి కావాలి. వాళ్ళకి మీరు గమనించారు లేదు, స్థిరమైన ఓటు బ్యాంకులు 2 పార్టీలకు ఉన్నాయి. ఏది వైఎస్ఆర్సీపీకి అని తెలియదు. గతంలో 23 స్థానాలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి 39 చిల్లర ఓటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 39 చిల్లరే, దగ్గర 40% ఇద్దరు ఉన్నారు కదా. ఆ 20%కి ఎవరు చేస్తున్నారన్న దాని మీద కదా వాళ్ళకి బెండ్లు చేస్తున్నారు. 20% ఓట్లు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతారు వీళ్ళు? సార్, ఈ ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ చేసింది ఈవీఎంల మీద, 12 ఈవీఎంల మీద. ఈ నెలలో వచ్చే ఛాన్సెస్ ఉందా? ఆ ఇంపాక్ట్ ఏమైనా వస్తుందా సార్, ఉంటుందా సార్? రాజకీయాలు ఎన్నో బట్టి చేస్తున్నాం మిస్టర్ బాలినేని అని అడగాలి. ఏం మన ఇద్దరికి తెలియదా? 25,70,000 ఓట్లు ఎత్తించాడు రజిత్ కుమార్. అవును, తెల్లారు లేచి సారీ అన్నాడు. అవును, ఏమైంది? గద్వాలు డీకే అరుణమ్మ బంగారుతల్లి గెలిచింది. ఎప్పుడు డిక్లేర్ చేశారండి? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ వచ్చిన తర్వాత నువ్వు గెలిచావన్నారు. తొంగతూరు తెద్దంకి దయాకర్ 21 డబ్బాలు లెక్కట్లేదు, బెంచ్ అవ్వట్లేదు. అది ఏది ఆ ఫైల్ బెంచ్ అవ్వట్లే. సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా హైకోర్టులో తేల్చుకోవడానికి మొహాన్ని ఇసురు కొట్టారు, బెంచ్ కావట్లేదు. అది కరీంనగర్లో ఒక ఎమ్మెల్యే ఆల్మోస్ట్ డిక్లేర్డ్ ఆయన గెలిచాడని, కానీ ప్రభుత్వం పన్నిచ్చిందే. సో ఇవన్నీ బ్యూరోక్రాట్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషను చేస్తున్న మాయాజాలాన్ని నీకు తిరిగి ఛాన్సే లేదు. అంటే రీకాల్ సిస్టమ్ లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిక్లేర్ అయిపోయిన తర్వాత నువ్వు 5 సంవత్సరాలు కూర్చొని చర్చలు వహించుకోవడమే అంతే. మహా అయితే 5వ సంవత్సరం అయిన తర్వాత ఇది ఏదో తిరగబెట్టేసి స్పీకర్ దగ్గరికి వెళ్ళినా స్పీకర్ ఏమి చేయడు. ఇది చరిత్ర ప్రూవ్ చేసింది. కోర్టు ఇన్వాల్వ్ కాదు. కోర్టు ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చినా ఏం చేస్తుంది? జీతబత్యాల కోసం ఈ సాగు అంతా. మహా అయితే 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఈ విధంగా జరిగింది, కోర్టు పరిగణించింది అనే మంత్రాలు చదివి ఏడు చేస్తుంది. ప్రభుత్వం రద్దు చేసి 5 ఏళ్ళ వెనక్కి తాడు కట్టుకుని వెనక్కి వెళ్ళారు కదా ఎవరన్నా, ఆ జీతబత్యాలు ఏవో పడియమంటుంది 4 ఏళ్ళ నుంచి లాక్కుని. అదో మళ్ళీ కేసులు సాగులు ఇవి ఏవి జరగవు సార్. అయిపోయిన పెళ్లికి బాజాలు పడ్డమే. మీకు ఈ దరిద్రానికి కారణం ఏంటి తెలుసా? ఈ ఎన్ని పోలింగ్ బూతుల్లో ఉన్నాయో, ఎన్ని డబ్బాలు ఉన్నాయో ప్రతిదానికి 47,500 కట్టాలి. 47,500 కడితే ఇదంతా ఎలక్షన్ ఖర్చు కింద యాడ్ అవుతుంది. అందుకని సగం మంది బిక్కులు ఆడుకుని కట్టలే. కొంతమంది ప్రణాళిక తెగించి కట్టిన కూడా లిమిటెడ్ ఎడిషన్. ఈ 99% ఛార్జింగ్ అన్నది ఎంతమంది గ్రహించగలిగారు? ఇది 99% ఉంటే అదే రోజు కొంత కట్టాలి కదా వీళ్ళందరినీ. సగం దైత్యం ఏంటంటే అరగంటకి దిక్కుమాల న్యూస్లు చూసుకుని పోయారు బయటికి, మనం ఓడిపోతున్నామని. ఆ లోపల ఉన్న టీచర్లు, బయట ఉన్నవాళ్ళు పోలీసులు, వీళ్ళిద్దరూ పగబెట్టేస్తున్నారు గత ప్రభుత్వం మీద. ఆ సినిమాలు చూపించారు. దీంతో 2011లో ఎప్పుడో గణాంకాలు జరిగేశారు ఎలక్షన్ అది. అవును. తర్వాత ఏంటి? అప్పుడు ఎంత 119 కోట్ల మనం, ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్నాం. ఈ 150 కోట్ల మందికి ఫస్ట్ చెప్పేది ఏంటి? నీకు ఆధార్ కార్డు ఉండాలి, నీకేమో పాన్ కార్డు ఉండాలి, 2 బ్యాంకుతో అనుసంధానించాలి. వీళ్ళందరికీ ఏంటి? 18 ఏళ్ళు రాగానే వీళ్ళు హక్కుంది పోయారు, నాకు ఓటు రిజిస్టర్ చేయండి అని. ఓటు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ లెక్క ఇందులో కనపడదు అది చెప్పడు. సో బాలినేని ఇప్పుడు రీపోలింగ్ సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్? రీపోలింగ్ మాక్ పోలింగ్ అడిగాడు. మాక్ పోలింగ్, ఓకే. మాక్ పోలింగ్ అంటే ఏంటి మీకు తెలీదా? అవును, ముందే డబ్బాలు ఫిక్స్ ఉంటాయి అవి. సగం దరిద్రం బ్యాలెట్ పేపర్ వచ్చేదాకా ఉండదు. బ్యాలెట్ పేపర్లలో రిగ్గింగ్లు చేస్తారని ఈ అంతటికీ వెనకతలు రాయలసీమ పల్నాడులే కారణం. మీరు చూసుకోండి కావాలంటే మిగిలిన ఎవరు తెంగర పనులు చేయరు. వాళ్ళు అప్పుడు చేసిన పెంటలకి దేశవ్యాప్తంగా బెంగాల్ ఇలాంటివన్నీ చేసిన బీహార్లో ఇవన్నీ చేస్తే ఇది ఏదో టెక్నాలజీతో ఎలక్షన్ గెలిచేస్తారని చెప్పి ఇచ్చింది దానికి. అది 99% ఛార్జ్ ఉంటుంది పెట్టి సార్, నాకు అర్థం కాదు అది. మన దిక్మల్ ఫల్ సెల్ ఫోన్ సాయంత్రం వేసిన గరగల్లాడుకుని చచ్చిపోయి ఉంటుంది. ఇది ఎవరు చేయాలి ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్. ఇదే ఇంత దైత్యంగా ఉంది. ఆ బెల్ కంపెనీకి తీసుకొచ్చిన దిక్మల్ మిషన్లు ఛార్జింగ్ పడట్లేదు, హ్యాక్ చేయడానికి ఇంత వెసులుబాటు ఉంటుందని టెక్నాలజీ తీసుకుంటే ఎవడు చెప్పకుండా మీరు నేను జుట్లు పిక్కమంటే ఏం చెప్తాం? మళ్ళీ మాకు రజిత్ కుమార్ వస్తాడు, సారీ 20,70,000 ఓట్లు ఎత్తేసాము సారీ అంటాడు. ఏముంది? ఆగిందా? కేసీఆర్ 2 టర్మ్ పరిపాలించుకుంటూ కూర్చున్నాడా ఇంట్లోనే? ఈయన తెలుసుకోవడం మళ్ళీ బయలుదేరి మాక్ పోలింగ్ చేస్తారు అంటే వీళ్ళని కార్యకర్తలు రాలకుంటారు. సో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే ప్రస్తుతం జగన్ ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి సార్? నాకు తెలిసి ముందు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయాలి. చుట్టూ ఉన్న వాళ్ళకి కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రాన్స్లేట్ వేసి టెస్ట్ చేసి ఇంట్లో కూర్చొని ఆడుకొని చెప్పకపోతే మాత్రం చాలా కష్టం. సింపుల్. ఎందుకంటే బయట విషయాలు ఆయనకి తెలియజేయాలా. చూడండి ఇప్పుడు ఫస్ట్ మార్పు, పెను మార్పు మీకు చెప్పనా, ఆయన లాంగ్వేజ్ మారింది. అవును, భాష బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. మీరు గమనించారా? ఏది ఆ ఇమిటేషన్స్ అలాంటివన్నీ మానేశాడు. ఆయన సబ్జెక్ట్ మీద కన్ఫైన్ అయి కొడుతున్నాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టాడు చూడండి ఆ రోజు, తోలు తీసి చేతికి ఇచ్చాడు అందరికి, ఫైనాన్సెస్ మీద అన్నిటి మీద, ఇంక్లూడింగ్ లిక్కర్ పాలసీస్, శాండ్ పాలసీస్, ఇవన్నీ. అట్లాంటి వైబ్రేషన్స్ ప్రజల్లో నిరంతరం ఆయన చేయగలిగితే ఎవ్వరు హరిహరాధలు వచ్చినా ఆయన ఆపలేడు. సో మళ్ళీ పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. 200 పుంజుకోవడం ఎవరి కోసం పుంజుకోరు? ఏదైనా ఇదే వాళ్ళు 23 స్థానాలు వచ్చినప్పుడు పుంజుకోకుండా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేశారు లేదా? వాళ్ళకైతే అతిథి శక్తులే, వీళ్ళకి కాదా? సో తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో నిజమేంత సార్? కొంతమంది చదివేస్తే ఉన్నమతి పోయిందని సామెత ఉంటుంది. చిన్నప్పుడు చెప్తే నాకు అర్థం అవ్వలేదు. ఓ స్థాయి కలిగిన వ్యక్తిని వాళ్ళ చరిత్ర సృష్టించాడు వాళ్ళ మీడియా వ్యవస్థలో. అలాంటి వ్యక్తి కూడా అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే నిజంగా కొన్ని నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తారు సార్, ఈ పడదానికి ఆయన ఎన్నాళ్ళు తెప్పాలు పడక్కర్లే. కవిత విషయంలో చూడండి, కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఆవిడ అప్రూవర్ అయితేనే కానీ ఈ కేసులో బయటపడుతుంది. ఎందుకంటే మాగుంట గారు వాళ్ళ అబ్బాయి, నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు అల్లుడు, వీళ్ళందరూ ఎలాగొచ్చారు? కోడిపెట్టలో బయట రాలేదు, హ్యాపీగా ఎందుకు వచ్చారు? సరెండర్ అయిపోయారు, అప్రూవర్ అయిపోయారు. ఈవిడ అప్రూవర్ అయ్యి కేజ్రీవాల్ ఫిక్స్ చేయాలి. పోరాటానికి పెట్టింది పేరు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అందులో ఈవిడ మరి సామాన్యురాలు కాదు. తెలంగాణ జాగృతులుగా ఉద్యమం టైంలో ఈవిడ ఎత్తుకున్న పంద, దీంట్లోంచి ఈవెన్ ఉద్యమంలో కూడా ఆడపిల్లలను తీసుకొచ్చి అంత స్థాయి క్రియేట్ చేసిన ఆవిడతో ఏమవుతుంది? 4 నెలలు జైల్లో ఉంది, ఇంకో 6 నెలలు ఉంటుంది, లేదా ఇంకో 8 నెలలు ఉంటుంది. మనీష్ సిసోడియాకి రాలేదు 9 నెలలకు, సంవత్సరం తర్వాత అలాగే వస్తుంది ఈవిడికి. కానీ ఎప్పుడు అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయను, అవ్వదు కూడా. ఆబ్వియస్ వీళ్ళందరూ ఫిక్స్ చేసేది కేజ్రీవాల్కి రేపు ఢిల్లీ ఎలక్షన్స్ మీద. సో దానికోసం పడుతున్న తెప్పలకు ఈవిడ ఆట వస్తువు కాదు. కేసీఆర్ అంతకన్నా ఆయన పాదరసం లాంటాడు, చాలా డేంజర్. కొన్ని విషయాల్లో ఆయన్ని అనవసరం కెలకు. డోంట్ రబ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ కేసీఆర్. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయం. ఓకే, ఈ 8 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణలో ఎట్లా ఉంది, ఎట్లా విశ్లేషిస్తారు? ఏముంది, ఆయన చుట్టూ హ్యాపీగా భట్టి గారినేమో ఇంకో పక్కనేమో ఉత్తమ్ గారిని పెట్టుకుని ఫ్రంట్ ఎండ్ చేసుకుని వెళ్తున్నాడు. వాళ్ళకి పార్టీ ఈజ్ వెరీ క్లియర్. అందులో ఇప్పుడు విదేశీ పెట్టుబడులు 4 రోజులు తీసుకొస్తాడు. రేపు సీతారాం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాడు. 15వ తారీఖు మిగిలిన వాళ్ళకి ఏవైతే ఉన్నాయో రుణమాఫీలు అది కూడా అనౌన్స్ చేస్తాడు. ఇంకొక 6 సంవత్సరం పాటు అతనికి నో ప్రాబ్లం. రెండోది, ఈయన తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దిక్కు దివానం లేదు. ఎందుకంటే కేంద్రంలో పీసీసీని ఇప్పుడు ఇంకోటి రీప్లేస్ చేయడానికి, ఎందుకంటే ఈ ఉత్తమ్ కుమార్ గారిని అందరినీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకొని చూసుకుంది. ఎక్కడ లేనప్పుడే కదా రేవంత్ రెడ్డి గారికి సముచిత స్థానం ఇవ్వబడింది పీసీసీ పరంగా. ఇన్ ద సేమ్ సినారో ముఖ్యమంత్రి రేసులో కూడా ఈయన తప్ప ఇంకోటి కనపడలేదు దానికి. సో ఆబ్వియస్గా రెండు ఈయన దగ్గర ఉన్నప్పుడు ఈయనకి చేస్తున్న పని ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మినిస్ట్రీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వెసులుబాటు ఇవ్వట్లేదు, అలాగే ఎమ్మెల్సీలు అనుకున్న వాళ్ళకి ఇవ్వడానికి వెసులుబాట్లు ఇవ్వట్లేదు. ఇట్లా అన్నింటితో నోన్ టీం డెవలప్ చేసుకోకుండా ఈ మిగిలిన 104 లేని వాళ్ళతో ముందుకు వెళ్తున్నాడు. ఆయనకి పెద్దానికి ఆయన నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద దాంట్లో చూసుకొని కావాలంటే. సో దీంట్లో ఏమవుతుందంటే కాలేజ్ కూడా తీసుకొని ఒక పెట్టుబడులు తీసుకొచ్చి ఆయన ఇచ్చిన బుల్లెట్ పాయింట్స్ 6 ఏవైతే ఉన్నాయో అందులో ఉచిత బస్సు అండ్ ఆరోగ్యశ్రీ పెంచి ఇమీడియట్గా పనిచేసి చూపించాడు. తర్వాత ఇవాళ రైతు రుణమాఫీ చేసి చూపిస్తాడు. సబ్సిక్వెంట్గా అన్నీ చేసి చూపిస్తాడు ఆయన. ఈ కాంగ్రెస్లో ఎప్పటికో కాలేజ్ కూడా తీసుకుని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ముఖ్యమంత్రులు తెంచడానికి ఆలేసి గిమ్మిక్లు అందరికీ తెలుసు. ప్రస్తుతానికి అయితే ఏం కాదు ఆయనకి. బీఆర్ఎస్ దానికి ఎందుకు చెప్తానంటే ఎంత అటుగా ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ సబితాంద్ర రెడ్డి వాళ్ళకి ఏమి కాకుండా రాత్రి మంత్రి పదవులు ఇవ్వగలిగాడు కేసీఆర్. ప్రాంతీయ పార్టీ కాబట్టి
కాంగ్రెస్ అలా ఉండదు కదా, అధిష్టానం డైరెక్షన్స్లో ఈయనకి వెళ్ళాలి. ఆ డిస్కషన్స్ లేవు కాబట్టి వెనక్కి కొత్తరు ముందు కొత్తరని కాళ్ళు ఇడుచుకుంటారని కథలు వినబడుతున్నాయి. అంతకని వెళ్ళి బీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ వాళ్ళం మేము ప్లీజ్ మీకు ఒప్పుకుంటే భరించండి. కానీ నాకైతే బీజేపీ అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగుదేశం వాళ్ళు బుర్రము ఎత్తుకెత్తుకుని ఇది వెళ్తూ బట్టి వాళ్ళు అక్కడ కాల్ చేయకూడదు తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇగ్నోరెన్స్ ఇస్ డెత్. బీఆర్ఎస్ స్తబ్దంగా ఉండబట్టి బీజేపీకి వెసులుబాటు వచ్చింది. ఎందుకంటే క్యాండిడేట్లు మార్చక కేసీఆర్ చేసుకున్న స్వయంకృత అపరాధం. మీరు కావాలంటే రాష్ట్రం విడిపోక మునుపు నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ 3-4 టర్ములు వాళ్ళే గుదిబండల్లో ఉన్నారు. నియోజకవర్గంలో ఆడే దీర్ఘం వేసుకుని రోజు కనబడి ఏ పని చేయని అన్నాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. దాని పర్యవసానం ఇది. సో ఇక్కడ ఆల్టర్నేట్ పరిస్థితి లేదంటారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ని దించేసి అంత తీసుమార్కాలు ఎవరు లేరు. బీజేపీ బీఆర్ఎస్ కలిసినా ఏం చేయలేరు వాళ్ళు. సో బీఆర్ఎస్ పొజిషన్ ఏంటి తెలంగాణలో? హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగెస్ట్ అపోజిషన్. ఏముంది అంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఏడపోయారు. అపోజిషన్ స్టేటస్ పోయేంత లేరు కదా, వాళ్ళు వెళ్ళి వెనక్కి వస్తారు సార్. ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారికి డిస్క్రిప్షన్స్ ఉండి ఎమ్మెల్యేలు ఇప్పుడు 6-8 వేకెన్సీస్ ఉన్నాయి మినిస్టర్స్. వచ్చినట్టు కటకటగా ఆయన ఇచ్చుకుని వెళ్ళితే వాళ్ళు ఆశావాదులుగా వస్తారు. లేదా నియోజకవర్గానికి ఇంత ఫండో లేదా ఆడికి వచ్చినోడికి ఎంత డబ్బులు ఇవ్వడానికో ఈయనకి వెసులుబాటు ఉంటే అవన్నీ జరుగుతాయి. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలిసిన విషయం అంతే కదా, మొత్తం అంతా ఢిల్లీ పరంగా జరుగుతుంది. ఆయన కూడా అంతే సేఫ్గా ఆడుతున్నాడు. పెద్దానికి బట్టి గారిని ఉత్తమ్ గారిని ముందు పంపించాను కానీ ఢిల్లీ వెళ్ళడు. అక్కడ అన్ని ముగ్గురితోనూ సమన్వయపరుచుకుని అన్ని పనులు చేస్తున్నాడు. చీరెడ్డికి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తున్నాడో తర్వాత జైపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా సముచిత స్థానం ఇస్తూ డిస్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నాడు. అదే స్థానం మనలో ఉన్నాయి. ఆయనకైతే రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారివి బ్రహ్మాండమైన అభయహస్తాలు ఉన్నాయి 2 చేతుల్లో. ఆయన ఇప్పుడైతే అతి దగ్గరలో ఎవరు ఏం చేసిన వాళ్ళు కానీ చేసేది కానీ కనబట్టలేదు. సార్ ఫైనల్గా చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పదే వస్తున్నాడు, పార్టీని బలోపేతం చేస్తా అంటున్నాడు. 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు ఏడు చేయలేపారు సార్. ఇవాళ వాళ్ళ ఆక్రమణ ఏంటంటే జనసేన సభ్యత్వాలు నమోదులు చాలా స్ట్రెంథన్గా అవుతున్నాయి కాబట్టి పర్యటన వచ్చారు. నేను కార్యకర్తలు అందరినీ కలుస్తారని చెప్తే ఆ ఖమ్మం నుంచి కూడా వాళ్ళు ఎవరో ఎగేసుకుని వచ్చారు. పాపం వీసా సమస్యలు, పాస్పోర్ట్ సమస్యలు ఏమి ఉంటాయి అవన్నీ చెప్పుకోండి. వాళ్ళందరినీ కాకుండా పొలిట్ బ్యూరో మెంబరు, జనరల్ సెక్రటరీ స్థాయి వాళ్ళు నంబూతులు తిడితే వాళ్ళు కూడా పిచ్చెక్కిపోయి పోయారు. ఇప్పుడు ఉన్నవాడు ఎవరు పనికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాంతో వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా చక్రం తిప్పించిన ఎవరు ఉన్నారు సార్? ఎవరితో పైన వద్దు, అందులో ఒకరు పనికి వచ్చిన వాళ్ళు చెప్పండి. చేత ఊహించుకోవడమే వేస్ట్. వాళ్ళు 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ఇక్కడే కాళ్ళు కూడా తీసుకుని ఇక్కడ పార్టీనే స్ట్రెంథన్ చేసుకోవడానికి లేదు. అన్ని ఎలక్షన్స్లో నిలబడకుండా చేతిలో కూర్చున్నప్పుడు ఇక్కడ రాత్రి రివాంప్ పోతుందంటే అలాగా. సో థ్యాంక్ యూ సార్. సో ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి అనాలిసిస్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.